ఇండియా యుద్ధం ఓడిపోయింది, మోదీ వెనక్కి తగ్గాడంటూ చాలా మంది ఫీల్ అవుతున్నారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ సిగ్గు లేకుండా యుద్ధం మేమే గెలిచామంటూ చెప్తున్నాడు. భారత సైన్యం నీ దేశంలోకి వచ్చి 9 ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది. సుమారు 100కి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. పాకిస్తాన్ ఆర్మీ బేస్లను కూడా కూల్చేసింది. 600కి పైగా డ్రోన్లు బూడిదయ్యాయి. పాకిస్తాన్ ఎయిర్పోర్ట్లు నాశనం అయ్యాయి. ఛాంపియన్ ట్రోఫీ కోసం 500 కోట్లు పెట్టి రెడీ చేసుకున్న రావల్పిండి క్రికెట్ స్టేడియం ని పిండి చేశారు. పాకిస్తాన్ పార్లమెంట్ లో మీ నాయకులే యుద్ధం ఆపేయండి బాబోయ్ అంటూ ఏడ్చారు. ఈ యుద్ధం వల్ల పాకిస్తాన్ కి 2-3 లక్షల కోట్ల నష్టం వచ్చింది. ఇంకా కొన్ని రోజులు ఆగితే మ్యాప్ లో కూడా పాకిస్తాన్ ఉండదేమో అని వెళ్లి ఆ ట్రంప్ ని అడుక్కుంటే సర్లే పోనీలే పాపం, ఈ యుద్ధం వల్ల మనం అనుకున్నట్లు 100కి పైగా ఉగ్రవాదులను లేపేశామని సీజ్ ఫైర్ కి ఇండియా ఒప్పుకుంది. అంతేకాని ట్రంప్ చెప్పాడని మోదీ ఒప్పుకోలేదు. యుద్ధం చేస్తే పాకిస్తాన్ లాంటి ఒక అడుక్కునే దేశం దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. కానీ ఇండియాకి తన ప్రజలు సైన్యం సురక్షితంగా ఉండాలి. జై హింద్.